సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశంలో అయితే మూడవ రోజు వినాయక నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అదే విధంగా ఎక్కడ చూసినా కూడా నిమజ్జనాలు హోరాహోరీగా ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకొస్తారు. అదే విధంగా ఇప్పుడు మనం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని ప్రశాంత్ నగర్ దగ్గర అయితే ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా కోలాహలంగా ఇక్కడ ఉన్న భక్తులైతేనేమి వినాయక నిమజ్జనం కోసం సో ఇక్కడ ఉన్న కేరళ డ్రమ్స్ తర్వాత డ్రమ్స్ అదే విధంగా మంచి కోలాటాలతో కూడా ఇక్కడ ప్రశాంత్ నగర్ ప్రజలైతే దేవుని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఇదే విధంగా దేవుని గురించి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఈ రోజు ప్రశాంత్ నగర్ పశ్చిమైనందు చాలా గొప్పగా వినాయక నిమజ్జనం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కన్నా ఇంకొక సంవత్సరం గొప్పగా ప్రత్యేకంగా ఇక్కడ యూత్ చాలా గొప్పగా పాల్గొని విజయవంతంగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన మార్పూరి మల్లికార్జున నాయుడు గారు, రవి, వెంకటరెడ్డి, రామకృష్ణ, ఇంకా మీ పిల్లలు అనిలు, ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. చాలా గొప్పగా జరుగుతుంది. ప్రశాంత్ నగర్ లోనే ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఈ రోజు గొప్పగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. యూత్ అందరూ చాలా సహకరించి అందరూ ఎవరు ఏ ఇబ్బందులు లేకుండా కులమతాలకు అతీతంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా మేము గణేష్ ఉత్సవము భారీగా చేయడం జరిగింది. ఈ రోజు 2024 మేము మట్టి విగ్రహం వినాయక చవితి చేయడం జరిగింది. ఈ రోజు మేము భారీ స్థాయిలో కేరళ డ్రమ్స్ తో భారీగా ఈ రోజు నిమజ్జనానికి మా విఘ్నేశ్వరుడు బయలుదేరినాడు. మీరందరూ దయచేసి సహకరించి మాకంతా సౌన్యంగా జరగాలని ప్రార్థిస్తున్నాం. ప్రశాంత్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్ద కాలంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఏదైతే ఈ దేశ ప్రజలందరూ విఘ్నాలతో అన్ని తొలగించుకొని గణేశుని ప్రార్థనలో నిమగ్నం అవ్వాలని, అలాగే గణేశుడు ప్రజలందరికీ మంచి చేకూరుస్తారని నమ్ముతూ ఈ రోజు 3వ రోజుకు ఈ రోజు మేము ప్రశాంత్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరము నిమజ్జన కార్యక్రమం చేశాము. తప్పకుండా ప్రజలందరూ పాల్గొని తీర్థ ప్రజలు అందించుకొని ఆ దేవుడి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇక్కడైతే వినాయకుడు ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనానికి అయితే రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టినటువంటి ఇక్కడైతే భక్తులైతే మొత్తం అందరూ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే వినాయక చవితిని ఎలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న విషయం అడుగు తెలుసుకుందాం. నమస్తే అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ బప్పా అందరికి నమస్కారం. నేను గీతావాణి స్కూల్ దగ్గర ఉన్నటువంటి మా వీధిలో గత 4 సంవత్సరాలుగా దేదీదుమానంగా పూజలు అందుకుంటున్న గణనాథుడు ఈసారి 5వ సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు. దేశ ప్రజలు, రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని, మాకు ప్రతి ఒక్క సంవత్సరము పూజ జరిగిన విధానము, పూజ తర్వాత అందరికీ మంచి జరిగిందని కోరుకుంటూ, ఇంకా దేశ ప్రజలు వానలు వర్షాలు రైతులకు ఇబ్బంది లేకుండా దేశ ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని మేము ప్రతి ఒక్క సంవత్సరం కోరుకుంటున్నాము. ఇంకా గత సంవత్సరం కన్నా ఈసారి ఇంకా బాగా చేసాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా చేస్తాము. ఈసారి అన్నదాన కార్యక్రమాల్లో పిల్లల ఆటపాటలతో బాగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచిగా చేస్తూ అందరూ మంచి కోరాలని, దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. సుమన్ టీవీకి వందనాలు. ప్రతి 5 years నుండి వినాయక చవితి హ్యాపీగా చేసుకుంటున్నాము. ఈ ఇయర్ కూడా ప్రశాంతంగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు విగ్రహం పెట్టారు కదా, సో ఏంటి అక్కడ కూర్చొని ఇట్లా మొత్తం కాలు మీద కాలుకేసుకుంటారు. వినాయకుడి ఆశీర్వాదం చల్లగా ఉండాలని ఆ బొమ్మను పెట్టాం. అదే ప్లాన్ చేసి ప్లాన్ చేసి తెచ్చుకున్నాం. ముందే బుక్ చేసుకున్నాం. 20,000 ఎలా జరుపుకుంటారు? హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ గొల్లపల్లి ఏరియా మదనపల్లిలో హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఎన్ని రోజుల పాటు పెడతారు మామూలుగా? 3 days. పండగ ముందు రోజు నుంచి ఈ 3 days పెడతాం కంటిన్యూ. పండుగ రోజు ఓపెన్ అయిన కాడి నుంచి ఇప్పటికి 3 days. 3 days అవుతుంది. 3 days పెట్టి నిమజ్జనంలో కలిపి. మరొక బొమ్మ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడైతే చాలా డిఫరెంట్ గా సో ఇక్కడైతే బొమ్మ అయితే ఉంది. సో అది ఏంటి, ఆ విశేషం ఏంటి, డిఫరెంట్ గా ఏంటి, దీనికి సంబంధించిన డెకరేషన్ సంబంధించిన ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళు అయితే భక్తులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నమస్తే బ్రదర్. చెప్పండి.
సో చూస్తుంటే మీకు డెకరేషన్ అంతా సూపర్, చాలా కొత్తదనంగా అనిపిస్తుంది. అదే బృందావన్ టైప్ లో ఇది. బృందావన్ టైప్ అయితే కృష్ణుడు రాధా అన్నమాట. కృష్ణుడు టైప్ లో చేశారు. ఓకే. సో ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? కొంత 2 days పట్టింది. 2 days పట్టిందా? ఓకే. పెయింట్ లో అవన్నీ వేయించేదానికి 2 days పట్టింది. ఓకే. సో ఎన్ని రోజులు పెడతారు మీరు ఇక్కడ? 15 రోజులు. 15 రోజులు పెడతారు. 15 రోజులు నిత్యం పూజలు ఇస్తాను. పూజలు ఇస్తానే ఉంటాం. ఓకే. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పండుగ రోజు నుంచి 20 రోజులు ఎలా అనిపిస్తుంది మీకు? 2 రోజులు అయితే కష్టమైంది. కష్టం అయిపోయిన పూజ జరుగుతానే ఒక రేంజ్ హ్యాపీ అయితే ఉంది. 2 రోజులు అయితే కష్టపడాము. 2 రోజుల తర్వాత ఆ బొమ్మని ఇది పూజ చేసే ఉంది, బొమ్మ కల మారింది. అందరు బాగుంది అని చెప్తున్నారు. హ్యాపీగా ఉంది. సో ఎంత అయింది ఖర్చు బ్రో దానికి? బొమ్మ అయితే 27,000 బ్రో. బొమ్మ హోస్కోట్ నుంచి తెచ్చిండేది, మట్టి బొమ్మ. అది ప్యూర్ మట్టి బొమ్మ. ప్యూర్ మట్టి బొమ్మ. చాలా వెయిట్ ఉంటది. అయితే వెయిట్ ఉంది. మేము మధ్యరాత్రి పోయి అదే పనిగా ఎవరికి హోస్కోట్ అన్న హోస్కోట్ నుంచి తెచ్చారు మీరు? అంటే కర్ణాటక నుంచి పోయి కర్ణాటకకి వెళ్ళి అక్కడ నుంచి మీరు బొమ్మను తీసుకొచ్చారా? మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం వచ్చి 20. అయితే మీకు చాలానే ఉంది అని చెప్పారు. భక్తి ఏం లేదన్నా. భక్తి లేదా? భక్తి లేదు. మనం అంతా ఎంజాయ్ చేయవలసిన మూమెంట్ ఇది. మనకి ఎప్పుడు 1 year కి ఒకసారి వస్తుంది. 1 year కి ఒకసారి వస్తుంది ఇది. ఆయన ఫ్రెండే మనకు. ఆయన ఫ్రెండ్ అంటారా? భక్తి లేదంటారా? ఆయన భక్తి, ఆయన ఫ్రెండ్ అని చెప్పి భక్తి లేదంటున్నారు మీరు. ఓకే, సూపర్. అయితే మదనపల్లి ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా 3వ రోజు ఏదైతే ఎవరైతే బొమ్మలు ఎత్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తట్టివారిపల్లి చెరువు దగ్గరికి వచ్చి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ నిమజ్జనం చేసే సందర్భంలో సో ఇక్కడ మదనపల్లి గజ్జలకొండ సంబంధించిన చూస్తున్నట్టయితే వాళ్ళు అక్కడి నుంచి చాలా దూరం నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల నుంచి వాళ్ళ చిందేసుకుంటూ డ్రమ్స్ కొట్టుకుంటూ డాన్స్ వేసుకుంటూ సో గణనాథుని ఇక్కడ నిమజ్జనం చేయడానికి అయితే ఇక్కడ వచ్చేసేసారు. అయితే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఉత్సాహాన్ని ఏ విధంగా ఉందో సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. అరుణ్ కుమార్. ఓకే, ఈ రోజు గజ్జలకొండ మొత్తం గజ్జలకొండ కాదు మదనపల్లి ఆల్మోస్ట్ బొమ్మలన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి దూరము ఎలా వచ్చారు? అసలు ఏంటి? ట్రాక్టర్లు వచ్చాయి కాదంటాడు. అది అంత దూరం నుంచి మీరు దేవుని మీద ప్రేమ ఏమిస్తాడు దేవుడు? ప్రేమ అంటాను. చదువునిస్తాడు, ఎంజాయ్ నిస్తాడు. సంవత్సరం మాకు ఆనందం ఇస్తాడు. మాకు ప్రతిరోజు ప్రసాదం ఇస్తాడు. మాకు కుడుమునిస్తాడు, కాయలు ఇస్తాడు. 2 రోజులు బొమ్మను పెడతాం. 2 రోజులు మాతో డీజే ఇస్తాడు. మా వీధిలో అంతా ఏకమై డాన్స్ చేస్తారు. ఇది ఇంకో బొమ్మ ఉంది, పెద్ద బొమ్మ. 2 ఉన్నాయి. 16 రోజులు. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? విఘ్నేష్. ఓకే, విఘ్నేష్. ఓకే, సూపర్. అయితే ఏ ఏరియా నుంచి వస్తారు మీరు? భువనేశ్వర్ నగర్ నుంచి. ఓకే, సూపర్. అయితే అంటే ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ అన్న. సాఫ్ట్వేర్ ఏంటి? నువ్వు ఇట్లా చేస్తా ఉంటావా? ఎట్లా పిల్లల కోసం విశేషం ఏం యూత్ ని ఎంకరేజ్ చేద్దామని అంతే. నేను అడగడానికి కారణం ఉంది. అంటే సాఫ్ట్వేర్ కదా, సో నువ్వు అన్ని చేస్తావా అని అడుగుతాను. చేస్తారన్నా. ఏంటి అదే ఎందుకు ఇప్పుడు ఏ సైంటిస్ట్ అయినా రాకెట్ వదిలే ముందు మన విజయవాడలో దేవుని పెట్టి పూజ చేసుకోకపోవడమే ఆనవాయితీ కదా. అలా ఎన్ని సైన్స్ కి తెలియని ఎన్నున్నా మనకు దేవుడు అనేవాడు తెలియని ఒక నిజం కూడా ఒకటి ఉంది. ఆ దేవుని నమ్మాలి మనం. ఓకే, అంటే విఘ్నేశ్వరుడు అని చెప్పి విఘ్నేశ్వరుని కొలుస్తానవా? లేదంటే ఇంకా అంటే నీ పేరే అట్లా చెప్పి కొలుస్తానవా? లేదంటే మనస్ఫూర్తిగా కొలుస్తానవా? మా నాన్న వినాయకుడు భక్తుడు, ఆయనకు కొలుస్తూ నా పేరు వినాయకుడు. తరతరాలుగా వస్తా ఉంది. ఓకే, సూపర్. సో ఎలా ఎంజాయ్ చేసావు ఈ పండుగ? చాలా బాగా చేశాను అన్న. పిల్లలు అందరూ బాగా హెల్ప్ చేశారు. బాగా పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చారు, చాలా హెల్ప్ చేశారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చుట్టుపక్కల ఇరుగు వాళ్ళందరూ చందాలు వేసుకొని దుమ్దామని వచ్చారు. అవును. ఓకే, సూపర్. సో తట్టివారిపల్లి చెరువు దగ్గర ఇక్కడ మన సిఐ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఇక్కడ ఉండే ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అంటే లోపలికి ఇక్కడ లోతట్టు ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న విషయంపై సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్.
నమస్తే అండి. ఎక్కువగా మూడో రోజు ఎక్కువ నిమజ్జనం చేస్తారు సార్. సో దానికి ఎలాంటి మీరు ఇక్కడ చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇక్కడ మదనపల్లి టౌన్ కు సంబంధించి ఎక్కువగా తెట్టువారిపల్లి చెరువుకు ఎక్కువగా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం రావడం జరుగుతుంది. ఇక్కడ మా పోలీస్ తరఫున కూడా ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు పెట్టుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే ఇమర్షన్ జరుగుతుందో ఇక్కడ ఈ ప్రదేశంలో కూడా మా పోలీస్ స్టాఫ్ ను పెట్టేసి చిన్నపిల్లలు లోపలికి నీళ్ళలోకి వెళ్లకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇక్కడే కాకుండా ఇంకా పక్కన ఇసుకనూతనపల్లి తర్వాత బసినికొండ ఏరియాలో అక్కడ కూడా బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా వారికి వారు స్వతహాగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వినాయక నిమజ్జనాన్ని సంతృప్తికరంగా సాటిస్ఫాక్షన్ గా అందరూ జరుపుకోవాలని చెప్పేసి ఎటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము.